మీకు కేసీఆర్ వర్సెస్ చంద్రబాబు ఏంటి? ఉమ్, ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబును పంపించింది కేసీఆర్. ఉమ్, ఎందుకు? కేసు పెట్టి. ఆ భయం లేకపోతే కట్టుబట్టలతో వస్తుంటారు. ఎవరు చూసేసారు కట్టుబట్టలతో? 10 ఏళ్ళు మనకు అవకాశం ఉండగా ఉమ్, ఎందుకు వచ్చాం? అక్కడ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగింది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి 2 తెలుగుదేశం బీజేపీ గెలిచిన అభ్యర్థికి ఇంకొక 9 ఓట్లు కావాలి, 8 ఓట్లు ఉమ్, లేవు. ఉమ్, కానీ పోటీకి పెట్టారు. ఉమ్, వాస్తవంగా కేసీఆర్ మేము పోటీకి దిగ నువ్వు తీసుకొని బీజేపీకి చెప్పేశాడు కిషన్ రెడ్డికి. రెడీ అవుతున్న టైంలో చంద్రబాబు నాయుడు లేదు మా స్ట్రాటజీ వేరే ఉందిలే అని బీజేపీ అధిష్టానంతో చెప్పి మీరు ఆగండి అంటే బీజేపీ ఆపి ఆ సీట్ ఏదో వీళ్ళు పెట్టుకుంటారంటే కానీ ఏంది. అప్పుడు ఏం చేశారు? 5 కోట్ల రూపాయలు ఒక్కొక్కళ్ళకి 10 మంది ఎమ్మెల్యేలు. ఎవరు? టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఉమ్, వాళ్ళకి 10 కోట్ల రూపాయలు ఇస్తే వాళ్ళు ఓటేసేటట్టు, 5 కోట్ల రూపాయలు ఇస్తే ఓటేసేటట్టు. ముందు 50 లక్షలు అడ్వాన్స్ ఇచ్చేటట్టు. ఆ 50 లక్షలు తీసుకున్నటువంటి స్టీఫెన్సన్ను తీసుకుంటున్నప్పుడు అతనికి ఆల్రెడీ పోలీసులు నిఘా వర్గాలు ముందుగానే ప్లాన్ చేసి ఉన్నాయి కాబట్టి ఆ విషయంలో అంటే ఆ కథను ఆయన ఇంత ముందు కూడా చెప్పాను, దాని వెనకాల చాలా పెద్ద కథ నడిచిందని. ఆ టైంలో జరిగినటువంటి ఇష్యూలో హిడెన్ ఆపరేషన్ చేసి, ఎందుకంటే ఉన్నది కేసీఆర్కి 64 బలమే, 64, 67 అనుకుంటాం. అంటే అత్యవసరం ఉన్నాడు అతను. అత్యవసరం ఉన్నప్పుడు 10 ఓట్లు అవతలకి పోతే ప్రభుత్వం కూలిపోతుంది. అంతేగా. ఉమ్. దానికోసం ప్లాన్ చేశారు.